హాయ్! హలో! నమస్తే. నేను మీ సందీప్ ఫ్రమ్ బ్రాండ్ న్యూ. ఈరోజు మన ముందు ఒక అత్యున్నత వ్యక్తి, ఒక మహోన్నత వ్యక్తి మంచు విష్ణు గారున్నారు. హాయ్ సార్! హాయ్. హాయ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. మీరెలా ఉన్నారు? ఫైన్ సార్. ఓకే సార్. 'కన్నప్ప' అనేది ఒక పాన్ ఇండియా మూవీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? 2014లో తనికెళ్ళ భరణి గారు ఒక ఐడియాతో వచ్చారు. నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది. అది డెవలప్ చేయాలి. ఇదిగో దాని తర్వాత అక్కడ పుట్టిందనమాట. నా దగ్గరకు ఫస్ట్ రావడం అక్కడ పుట్టింది. అక్కడి నుంచి అది ఈరోజు ఏప్రిల్ 25వ తేదీన రిలీజ్ అవుతుంది. అంటే 2014ది ఒక 11 ఇయర్స్ పట్టినట్టుంది సార్. యాహ్! ఆ! ఓకే సార్. ఈ కథ అసలు ఇంత డేర్ స్టెప్ ఎలా ఏయాల్సొచ్చిందని అనుకుంటున్నారు సార్ మీరే? ఏమో అంతా శివలీలే. ఆ! నేను అనుకునేది ఏమీ ఇది లేదు. అంతా జరిగిపోతుంది, జరుగుతుంది. హుహు. ఓకే సార్. ఇప్పుడు నార్మల్‌గా చూసుకుంటే న్యూజిలాండ్ ఎళ్లి ఎక్కువ షూటింగ్స్ చేశారు సార్. అంటే న్యూజిలాండ్ ఎళ్లి తీయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? ఎందుకు తీయకూడదు? అంటే మన ఇండియాలో కూడా చాలా ఎక్కువ ప్లేసెస్ ఉన్నాయి. సైరా నార్మల్‌గా నరసింహారెడ్డి ఎక్కడ షూట్ చేశారు? అబ్రాడ్ ఆ? అబ్రాడ్‌లోనే. అవును. 'గౌతమిపుత్ర శాతకర్ణి', అబ్రాడ్‌లో. 'ఆర్ఆర్ఆర్'. సో, దానికి రాని క్వెషన్ దీనికెందుకొస్తుంది? అంటే 'భక్త కన్నప్ప' అనేది ఎక్కువ మన ఇండియా ఇవి కూడా ఇండియన్ సినిమాలేగా. హ్మ్. ఇండియన్ ఇవన్నీ ఇండియన్ 'గౌతమిపుత్ర శాతకర్ణి' హ్మ్. ఇండియన్ సినిమా. అవును గదా! హ్మ్. 'సైరా నరసింహారెడ్డి' తెలంగాణలో జరిగిన కథ గదా! అవును సార్. జార్జియాలో ఎలా కుదిరింది? ఏంటంటే ఎవరో ఒకరో ఇద్దరో రైజ్ చేసిన టాపిక్ అది కరెక్ట్ కాదు గానీ, బట్ ఐల్ టెల్ యూ ఎ రీజన్. రెండో శతాబ్దంలో భారతదేశం ఎలా ఉండింది అన్న ఉద్దేశంతో నేను ముందు ఇండియాలో వెతికినప్పుడు, నాకు చిన్నప్పుడు బాగా ఇష్టమైన ఏరియా వచ్చి ఊటీ. షూటింగ్‌లు చాలా జరిగేటివి. ముందు అక్కడ చేద్దామని అక్కడికెళ్ళాను. చిన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉందనుకోని నేనెళ్ళి దాదాపు 20 సంవత్సరాలయింది. అప్పుడున్న ఊటీ వేరే, ఇప్పుడున్న ఊటీ వేరే. మీకెక్కడైనా పొల్యూషన్ తక్కువున్నప్పుడు పారే నీరు అద్భుతమైన కలరుంటుంది. ఆకాశం అద్భుతమైన కలరుంటుంది. అండ్ ఆ గ్రీనరీ కూడా బ్యూటిఫుల్ గ్రీనరీగా ఉంటుంది. ప్రపంచం అంతా తిరిగాను నేను. ఎక్కడ చేయొచ్చు, ఎక్కడ చేయొచ్చు. న్యూజిలాండ్ చూసినప్పుడు ఇది నా కన్నప్ప ఇక్కడే షూట్ చేస్తానని 2019లో అనుకున్నా. ఎందుకంటే రెండో శతాబ్దంలో మనం ప్రకృతిని భద్రంగానే చూస్తున్నాం. ఇలా పొల్యూషన్ లేకుండా, ఏం లేకుండా పచ్చగా ఉండుండేది. పారే నీరు అద్భుతంగా ఉండేది. అంతా బావుండేది. సో, అలాగే ఉంటదని ఉద్దేశంతో ఇది చేశాను. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే సార్ సినిమాలో చాలామంది స్టార్ క్యాస్ట్ ఉన్నారు సార్. వాళ్ళ నుంచి మీకేదైనా మంచి సజెషన్ ఏమైనా వచ్చిందా? జనరల్‌గా అందరూ ఒకరికొకరు సజెషన్స్ ఇస్తూనే ఉంటారు. ఆయన ప్రతి ఒక్కరు ఇచ్చిన సజెషన్ తీసుకొని నాకు నచ్చినట్టు నేను చేశాను. ఓకే సార్. మీకు గుర్తుండే ఏదైనా ఒక మంచి సజెషన్ అంటే ఏదైనా? శరత్ కుమార్ గారు ఇచ్చిన సజెషన్ ఒకటి ఫాదర్ సన్ రిలేషన్‌షిప్ మధ్యన ఒకటి ఇచ్చారు. దానివల్ల ఒక సీన్ రీషూట్ చేయాల్సొచ్చింది. ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ ఆయనకున్నంత వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్ ఇస్ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. సో, అవి నేను తీసుకున్నాను. ఓకే సార్. 'శంకర శంకర' సాంగ్‌లో ఒక బిట్ అనేది బాగా వైరల్ అవుతుంది సార్. అది 'శివ శివ శివ శంకర శివ సాంబ శివ శంకర అని శంకర.' చాలా వైరల్ అవుతుంది. అదేంటంటే సార్ నోట్లో వాటర్ ఏస్తారు. అది మీ చేతిలో ఆ టైంలో ఏం లేనప్పుడు కూడా అది వాటర్ ఏసారు అనేసి ఆ రీల్ అనేది చాలా ఎక్కువ వైరల్ అవుతుంది సార్. అది దేని గురించి అని అతను ఎవరో ఒక సిల్లీ ఫెలో అది మాట్లాడాడు గానీ, అది ఎవరు మాట్లాడారో నాకు తెలీదు. మీరు చెప్తుంటే ఉన్నది ఇట్స్ వెరీ సిల్లీ రీజన్. ఆ! అది గాని మీరు ఆ పాట చూసారంటే అర్థం అవుతుంది. హ్మ్. ఆ పాట చూడకుండా ఏదో ఒక బిట్ తీసుకున్నారంటే అర్థం గాని వాళ్ళకి అలాగే ఉంటది. అవును. పాట మొత్తం చూసారంటే దానికి ముందు ఎందుకు చేత్తో తీసుకురాలేదో కారణం ఉంటుంది. అవును. దూర్జటి రాసిన కావ్యం చదవాలి. చదివిన తర్వాత అర్థం అవుతుంది. ఓకే సార్. హోప్‌ఫుల్లీ చాలా సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ సందీప్.